ఫేక్ ప్రచారాలు, అబద్ధపు రాతలు, గత ఎన్నికల్లో దుర్మార్గులకు ఓటు వేశారు, దీంతో నేర మనస్తత్వం ఉన్నవారు అధికారంలోకి వచ్చారు. నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని, జగన్ వంటి నాయకుడిని చూడలేదు. టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీకి సొంతంగా టీవీ లేదు, పేపర్ లేదు, కానీ జగన్కి మాత్రం పేపర్, టీవీ ఉన్నాయి. వీటిని తప్పుడు వార్తలు రాసేందుకు, ఫేక్ ప్రచారానికి వాడుతున్నారు. హత్యలు, దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు? మీకు టీవీ లేదు, పేపర్ లేదు. హెరిటేజ్ కూడా మీది కాదు. హెరిటేజ్ మీది కాదు. ఈనాడు టీవీకి మీకు సంబంధం లేదు. ఈ టీవీకి మీకు సంబంధం లేదు. ఈ టీవీ మీ టీవీ కాదు. ఈ టీవీ చంద్రబాబు నాయుడు గారి టీవీ అయితే కాదు. ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. TV5 సంబంధం లేదు. టాలకం పౌడర్ ఛానల్తో కూడా సంబంధం లేదు. ఈ 2 దినపత్రికలు కూడా మీకు కాదు. చెప్పేవాళ్ళు చెప్పేది చంద్రబాబు నాయుడు అయితే వినేవాళ్ళు ఎర్రోళ్ళలాగే ఉన్న ట్రీట్ చేస్తాడేమో. ఈ 10 అందరికీ చెప్పండి. వైసీపీ కుట్ర రాజకీయాలను 10 ఏళ్ళలో 10 ఉదాహరణలు ఉన్నాయంటూ వాటిని చంద్రబాబు సభలో వినిపించారు. మీరు ఈ 14 నెలల కాలంలో పట్టుమని ఒక్కటి కూడా చేసింది లేదు కాబట్టి, అవి చెప్పుకునే లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లటమే ఏకైక లక్ష్యంగా వెళ్తున్నారనేది దీని చూస్తేనే అర్థమవుతుంది కదా. సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేశారు. పేపర్లో నా చేతిలో గొడ్డలు పెట్టి నేను చంపినట్టు తప్పుడు ప్రచారం సాగించారు. చంపించింది మీరే. మీకు సంబంధం లేకపోతే మరి ఈరోజు దస్తగిరి బయట స్వేచ్ఛగా సెటిల్మెంట్లు చేసుకుంటే ఎట్ట తిరుగుతూ ఉన్నాడు? ఇదే వివేకానంద రెడ్డి గారి కూతురు నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కాపాడుతుంది ఎవరు? నర్రెడ్డి సునీత తరపున లాయర్లు ఎవరు? సిద్ధార్థ్ లోద్రా. ఆయన పెట్టింది ఎవరు? ఆయనకు డబ్బులు ఇస్తుంది ఎవరు? మీకు సంబంధం లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో. సో మీ హయాంలో జరిగింది అనేది వాస్తవం. మరి ఇప్పుడు కూడా మీరే మళ్ళీ అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు తేల్చట్లేదు? ఆమె తేల్చమని చెప్పి అప్పుడు ఎందుకు డిమాండ్గా అడగట్లేదు? నర్రెడ్డి సునీతని, నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని ఆడిస్తుంది మీరు అనేది వాస్తవం.